నమస్కారం. నా పేరు డాక్టర్ పురు ధవన్. ఈ వీడియోలో మనం పీటీహెచ్ గురించి మాట్లాడబోతున్నాం. ఎందుకు కిడ్నీ ఫెయిల్యూర్ ఉన్న రోగుల్లో పీటీహెచ్ స్థాయి పెరిగి కనిపిస్తుంది అనే విషయాన్ని తెలుసుకుందాం. ఇప్పుడు మనం కిడ్నీ ఫెయిల్యూర్ రోగులైతే మనం పరీక్షలు చేయించుకుంటాం. చాలా రకాలుగా విభిన్నమైన పరీక్షలు ఉంటాయి. అది కెఫ్టీ అయినా, యూరిన్ పరీక్ష అయినా, హార్మోన్ పరీక్ష అయినా, ఐసిడి స్టడీ అయినా, 24 గంటల యూరిన్ స్టడీ అయినా, వీటిలో మనం తరచూ చూస్తూ ఉండే మరో పరీక్ష పీటీహెచ్ పరీక్ష. ఇప్పుడు ఈ పీటీహెచ్ అంటే ఏమిటి? మన శరీరంలో ఇది ఏం చేస్తుంది? కిడ్నీ ఫెయిల్యూర్ ఉన్న రోగుల్లో ఇది ఎందుకు పెరుగుతుంది? దీన్ని తగ్గించడానికి, దీన్ని నిర్వహించడానికి మనం ఏం చేయాలి అనేది అర్థం చేసుకోవాలి. అయితే పీటీహెచ్ అంటే పారాథైరాయిడ్ హార్మోన్. మనం తరచుగా థైరాయిడ్ గురించి వింటాం. మరి పారాథైరాయిడ్ కూడా అదేనా? కాదు. ఇవి రెండు వేర్వేరు విషయాలు. ఎవరైనా థైరాయిడ్ సమస్యతో బాధపడితే ఆ వ్యాధి వేరే. కానీ ఈ పారాథైరాయిడ్ హార్మోన్కు ఒక ప్రత్యేకమైన పని ఉంటుంది. అది ఏమిటంటే మన రక్తంలో స్వేచ్ఛగా తిరుగుతున్న కాల్షియాన్ని అక్కడి నుంచి తీసి ఎముకలపై అంటించి ఎముకలను బలంగా చేయడం. సరే, మన శరీరంలో ఎముకలు బలహీనపడుతున్నప్పుడు మన రక్తంలో కాల్షియం పరిమాణం పెరుగుతుంది. అప్పుడు పారాథైరాయిడ్ హార్మోన్ ఎక్కువగా ఉత్పత్తి అవ్వడం ప్రారంభమవుతుంది. ఇది రిపోర్టుల్లో కనిపిస్తుంది. మన ఎముకలు ఎందుకు బలహీనపడుతున్నాయో మనం అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. దీనికి కారణం మన కిడ్నీలు బాగా పనిచేయకపోవడమే. కిడ్నీ గురించి మనందరికీ తెలుసు. కిడ్నీ మన శరీరంలో రక్తాన్ని శుభ్రపరుస్తుంది. రక్తాన్ని శుభ్రపరుస్తుంది. ద్రవాన్ని శరీరం నుండి బయటకు పంపుతుంది. మనకు తెలిసింది అంతే. మేము మూత్రాన్ని తయారు చేస్తామని మాత్రమే తెలుసు. కానీ మన కిడ్నీ ఇంకా చాలా పనులు చేస్తుంది. వాటిలో ఒకటి ఏమిటంటే మనం సూర్యకాంతి ద్వారా లేదా ఆహారం ద్వారా తీసుకునే విటమిన్ డిని యాక్టివేట్ చేయడం. యాక్టివేట్ అయిన విటమిన్ డి పని ఏమిటంటే ఎముకలపై కాల్షియాన్ని అంటించి ఎముకలను బలంగా చేయడం. అందువల్ల ఒక సాధారణ వ్యక్తి సూర్యరశ్మిలో కూర్చున్నా లేదా మంచి ఆహారం తిన్నా, విటమిన్ డి సమృద్ధిగా ఉన్న ఆహారం తిన్నా అతని కిడ్నీలు బాగానే ఉంటాయి. అప్పుడు అది ఏమి చేస్తుంది? మనము సూర్యకాంతి ద్వారా తీసుకున్న విటమిన్ డిని అది యాక్టివేట్ చేస్తుంది. అది వెంటనే జరిగిపోతుంది. కానీ కిడ్నీ ఫెయిల్యూర్ ఉన్న రోగుల్లో మనం సూర్యరశ్మిలో కూర్చుని లేదా ఆహారం ద్వారా తీసుకునే విటమిన్ డి శరీరానికి ఉపయోగపడదు. ఎందుకంటే కిడ్నీ పనిచేయడం లేదు. అందుకే మన రక్తంలో కాల్షియం పరిమాణం ఎక్కువగా ఉంటుంది. మన ఎముకల్లో కాల్షియం తక్కువవుతోంది. అక్కడ ఫాస్ఫరస్ పెరుగుతోంది. దీనికి ప్రతిస్పందనగా మన శరీరంలో పీటీహెచ్ హార్మోన్ పెరగడం ప్రారంభమవుతుంది. ఎందుకంటే ఇది ఎముకలకు అంటుకునే పని అంటించడంలో పీటీహెచ్ పాత్ర ఉంది. అందువల్ల అసమతుల్యత పెరిగే కొద్దీ శరీరాన్ని ఉత్తేజితం చేయడానికి పీటీహెచ్ పరిమాణం పెరుగుతూనే ఉంటుంది. ఇది వేలల్లోకి చేరుతుంది. కాబట్టి మనం ఇక్కడ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఇక్కడ మనం విటమిన్ డిని యాక్టివేట్ చేయాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు విటమిన్ డి మన కిడ్నీ తక్కువగా పనిచేస్తోంది. యాక్టివేట్ అవ్వాలంటే ఎలా అవుతుంది? దీనికి ఒక చిన్న పరిష్కారం ఏమిటంటే పీటీహెచ్ చాలా ఎక్కువగా ఉన్న రోగులకు దాన్ని నియంత్రించడానికి విటమిన్ డి సప్లిమెంట్ ఇవ్వబడుతుంది. ఇప్పుడు నేను విటమిన్ డి సప్లిమెంట్ అన్నప్పుడు మీ మనసులో వచ్చి ఉండొచ్చు, అరే నేను కూడా తీసుకుంటాను. నేను ప్రతి వారం ఒక సెషన్ తీసుకుంటాను. మీరు కూడా ప్రతి వారం ఒకసారి విటమిన్ డి సప్లిమెంట్ తీసుకుంటే ఇతరులా మీరు తప్పు చేస్తున్నారు. ఎందుకు? ఎందుకంటే అది ఫెయిల్ అవుతుంది. మీ పీటీహెచ్ నియంత్రణలోకి రాదు. మీ శరీరంలో కిడ్నీ బాగోలేకపోవడం వల్ల విటమిన్ డి యాక్టివేట్ కావడం జరగదు. అందుకే మీరు ప్రతి వారం ఒకసారి తీసుకునే విటమిన్ డి అనేది కాల్సిఫిరోల్. అది ఇనాక్టివ్ విటమిన్ డి. దాన్ని కిడ్నీనే యాక్టివ్ చేస్తుంది. ఇప్పుడు కిడ్నీ పని చేయడం లేదు కాబట్టి మీరు తీసుకుంటున్నది కూడా వృధా అవుతోంది. దాని బదులు మనం తీసుకోవాల్సింది కాల్సిట్రియోల్. కాల్సిట్రియోల్ అనేది విటమిన్ డి యొక్క ఒక రూపం. ఇది యాక్టివేటెడ్గా ఉంటుంది. దాన్ని యాక్టివేట్ చేయడానికి కిడ్నీ అవసరం లేదు. అది ఒక స్థాయి పైగా ఉంటుంది. అందువల్ల మనం దాన్ని తీసుకున్న వెంటనే మన శరీరంలో ఉన్న పీటీహెచ్ విలువలు నియంత్రణలోకి రావడం ప్రారంభిస్తాయి మరియు కాల్సిట్రియోల్ మనం ప్రతిరోజు తీసుకోవాల్సి ఉంటుంది. అందుకే దాని పరిమాణం తక్కువ ఎక్కువ అనేది మనం రిపోర్ట్ చూసి తెలుసుకుంటాం. కానీ అవును, దీన్ని మనం రోజు తీసుకుంటాం. వారానికి ఒకసారి తీసుకునే విధానం ఇక్కడ చేయరు. కొంతమంది డాక్టర్లు కేవలం విటమిన్ డి మాత్రమే ఇస్తారు. మరికొంతమంది డాక్టర్లు విటమిన్ డి మరియు కాల్షియాన్ని కూడా కలిపి ఇస్తారు. రెండు సరైనవే.
ఇవి కాకుండా ఇంకా చాలా చికిత్సలు మన దగ్గర ఉన్నాయి. ఇవి కాకుండా మన దగ్గర ఇంకొన్ని ఉన్నాయి కానీ అవి పనిచేస్తున్నట్టు చూడడం జరగదు. ఇవి చిన్న చిన్న విషయాలు ప్రతి కిడ్నీ ఫెయిల్యూర్ రోగికి తెలిసుండాలి. ఎందుకంటే రిపోర్ట్ వచ్చినప్పుడు మన పీటీహెచ్ వేలల్లోకి వెళ్తోంది. రోగికి ఇది చాలా పెరిగిపోయిందని తెలుస్తుంది. దానికి ఏదైనా చేయాలి అనిపిస్తుంది. అప్పుడు అతను భయపడిపోతాడు. కాబట్టి ఇక్కడ భయపడాల్సిన అవసరం అస్సలు లేదు. ఏమైనా శస్త్రచికిత్స అవసరం లేదు. అదనంగా మందులు తినాల్సిన అవసరం లేదు. కేవలం కొన్ని సప్లిమెంట్స్‌ను జోడించాల్సిన అవసరం ఉంది. ఈ వీడియో ద్వారా పీటీహెచ్ గురించి మీ మనసులో ఉన్న సందేహాలు లేదా మీరు కోరుకున్న సమాచారం మీకు లభించిందని నేను ఆశిస్తున్నాను. ఏదైనా లోపంగా అనిపిస్తే గూగుల్‌లో సెర్చ్ చేయండి. సరే, ఇదితోనే మీ అందరినీ వీడ్కొనడానికి అనుమతి కోరుతున్నాను. మళ్ళీ తదుపరి వీడియోలో కలుద్దాం.